ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని 6వ అధ్యాయములో సర్వజ్ఞత, నానాసాహెబ్ చందోర్కర్ దత్తమందిరం గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వజ్ఞత అంటే తాను కూర్చున్న స్థలం నుంచే ఎక్కడ ఏమి జరిగినా దానిని గ్రహించగలగడం. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన సద్గురు సాయికి ఎక్కడ ఏమి జరిగితే అది తెలియడమే కాక మన మనసులోని మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ ప్రతీదీ ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేనిదే అవుతుంది. ఎంతో దూరంలో ఉన్న భక్తుని మనసులోని చిన్న మంచి భావాన్ని కూడా గ్రహించి వారిని ఆదరించిన సంఘటనలు, ఏ చిన్న చెడునైనా దానిని ఖండించి భక్తులకు కనువిప్పు కలిగించి మేలు చేసిన సంఘటనలు బాబా అవతార ప్రాముఖ్యతలోని భాగాలే. కాబట్టి ఈ నిజాన్ని మనం ఇప్పుడు ఉదాహరణములతో సహా తెలుసుకొని మన ప్రవర్తన సరిదిద్దుకుంటూ చెడు అలవాట్లను వదులుకొని మంచి అలవాట్లకు ప్రయత్నించి అందులో సఫలీకృతులవ్వాలి. ఇందులో చెప్పబడిన ప్రతి కథను జాగ్రత్తగా గమనిస్తే మనం ఏ విషయాన్ని కూడా బాబా నుంచి దాచలేమన్నది స్పష్టంగా తెలుస్తుంది. నానాసాహెబ్ చందోర్కర్. నానాసాహెబ్ చందోర్కర్కి మామలతాదారుగా నందుర్బారు నుంచి పండరీపురానికి బదిలీ అయ్యింది. అతనికి సాయిబాబాపై గల భక్తి అనే ఫలము ఆనాటికి పండింది. ఎందుకంటే పండరీపురమును భూలోక వైకుంఠం అంటారు. అటువంటి పవిత్ర స్థలానికి బదిలీ అవ్వడం అంటే అతను చాలా ధన్యుడు. నానా వెంటనే పండరీకి వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. అయితే అతను ముందుగా తన పండరీనాథుడైన సాయినాథునకు కుటుంబ సమేతంగా వచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకున్న తర్వాతే పండరీ వెళ్ళాలనుకున్నాడు. షిరిడీలో ఎవ్వరికి ఈ సంగతి ఉత్తరం కానీ కబురు చేయడానికి కానీ అతనికి అవకాశమే లేకపోయింది. నానా కుటుంబంతో షిరిడీ ప్రయాణమయ్యాడు. సర్వజ్ఞులైన బాబాయికి తెలియనిది ఏముంది? నానా షిరిడీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమ్గామ్ చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం మొదలైంది. అప్పుడు బాబా మహల్సాపతి అప్పాచిందే కాశీరాములతో మాట్లాడుతున్న వారల్లా హఠాత్తుగా పండరీ ద్వారములు తెరిచినారు. కాబట్టి మన నలుగురం కూడా కలిసి భజన చేద్దాము, ఆనందంగా పాడుదాం లేవండి అని. పండరీపురం వెళ్ళవలను, నేను అక్కడనే నివసించవలను, ఎందుకంటే అది నా ప్రభుధామం అని అర్థం వచ్చే పాటతో భజన ప్రారంభించగా భక్తులందరూ తన్మయత్వంతో భజనలో పాలు పంచుకున్నారు. కొద్దిసేపటికి నానా కుటుంబంతో సహా వచ్చి బాబాకు నమస్కరించి తనకు పండరీపురమునకు బదిలీ అయిందని, బాబాను కూడా తనతో పండరీకి వచ్చి అక్కడ ఉండాలని కోరుకున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు నానా బ్రతిమాలవలసిన అవసరం లేదని, బాబానే ఆ భావాన్ని ఇప్పటి వరకు వెలిబుచ్చారని చెప్పగానే బాబా సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడి బాబా ఊది ఆశీర్వాదములు అందుకొని బాబా ఆజ్ఞను పొంది పండరీపురికి వెళ్ళాడు. దత్తమందిరం. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తన తోడల్లుడు బినీవాల్యతో కలిసి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని కూర్చుని ఉండగా హఠాత్తుగా బాబా నానాతో, నా నహవాసము ఇన్నాళ్ళు చేసి కూడా ఇలా ఎందుకు చేశావు అని కోపగించారు. దీని అర్థం తెలియక నానా సాయిని ప్రార్థించగా అప్పుడు బాబా కోపర్గాం నుంచి నానా షిరిడీ ఎలా వచ్చాడని ప్రశ్నించగానే నానాకు తన తప్పు తెలిసింది. సాధారణంగా షిరిడీ వచ్చేటప్పుడు నానాసాహెబ్ కోపర్గాంలోని దత్తమందిరంకు వెళ్ళి దర్శించుకొని షిరిడీ వెళ్ళడం ఆనవాయితీ. కానీ ఈసారి అతని బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని తిన్నగా షిరిడీ తీసుకువచ్చాడు. అయితే సర్వజ్ఞుడైన దత్తావతారి మన మాతృసాయి నుండి తప్పించుకోలేకపోయాడు. ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతను కోపర్గాములోని గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ఒక ముళ్ళు గుచ్చుకొని తీవ్రంగా బాధించిందని నానా చెప్పాడు. దీనిని బట్టి మన గురించి మనకన్నా ఎక్కువగా బాబాకే తెలుస్తుందని, మనసు ఉద్ధరించే బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి నిస్వార్థమైన మాతృప్రేమను కురిపించే సాయి సమర్థుడు తన బిడ్డలు ఎటువంటి తప్పు చెయ్యకుండా అనుక్షణం కాపాడుతుంటాడు అని తెలుస్తుంది. కొలిమి. 1910 సంవత్సరం దీపావళికి ఒకరోజు ముందు బాబా దుని దగ్గర కూర్చుని కట్టెలు కాలుస్తూ ఉన్నారు. దునిలో జ్వాలలు బాగా ఉన్న సమయంలో బాబా హఠాత్తుగా తన చేయి దునిలో ఉంచి నిశ్చలంగా కూర్చున్నారు. అప్పుడు అక్కడే ఉన్న శ్యామ పరుగున వచ్చి బాబా నడుము దగ్గర 2 చేతులు వేసి బాబాను వెనుకకు లాగి, బాబా ఈ విధంగా ఎందుకు చేశారని ప్రశ్నించాడు. అప్పుడు బాబా దూర ప్రాంతంలో ఒక కమ్మరి స్త్రీ చంటిబిడ్డను
ఒళ్ళో ఉంచుకొని కొలిమిని ఊదుతున్నది. ఇంతలో ఆమె భర్త పిలవగానే తన ఒడిలో పిల్లాడున్న సంగతి మర్చిపోయి ఒక్కసారిగా లేవగానే ఒడిలో ఉన్న పిల్లాడు కొలిమిలో పడిపోయాడు. వెంటనే బాబా చేతిని కొలిమి లోపలికి దూర్చి ఆ బిడ్డను కాపాడానని, తన చెయ్యి కాలినా పర్వాలేదు కానీ బిడ్డ రక్షింపబడటం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు. తన ఎదురుగా ఒడిలో ఉన్న బిడ్డ సంగతినే కన్న తల్లి మరిస్తే తల్లులకే తల్లైన బాబా ఎక్కడో షిరిడీలో కూర్చుని ఆ బిడ్డను కాపాడారు. బాబా చెయ్యి కాలిన సంగతి శ్యామ ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ బాబా కోసం డాక్టర్ను పంపించగా డాక్టర్ ఎంతగా బ్రతిమాలినప్పటికీ డాక్టర్ కనీసం తన చేతిని కూడా చూపించలేదు. కానీ బాబా నిత్య సేవకుడైన కుష్ఠరోగి బాగోజీకి మాత్రం ఈ సేవా భాగ్యము కలిగించారు. చెయ్యి కాలిన రోజు నుండి బాబా సమాధి చెందే వరకు అనగా సుమారు 7 సంవత్సరాల పాటు బాగోజీ తన సేవా కార్యక్రమం కొనసాగించాడు. ప్రతిరోజు ఉదయం బాగోజీ బాబా చేతికట్టును విప్పి నేతితో తోమి తిరిగి కట్టుతుండేవాడు. బాబా గాయము త్వరగానే మానిపోయింది కానీ బాగోజీ సేవ మాత్రం ఆగలేదు. నిత్యము బాబా లెండీబావుకు వెళ్ళేటప్పుడు బాగోజీ బాబాకు గొడుగు పట్టి వెంట నడిచేవాడు. ఈ రకంగా అతని ప్రేమను బాబా ఈ సేవల రూపంలో స్వీకరించి అతనిని ధన్యుని చేశారు. పైకి చూడడానికి కుష్ఠవ్యాధితో బాధపడుతున్న దురదృష్టవంతుడిలా కనిపించే బాగోజీ బాబా ప్రథమ సేవకులలో ముఖ్యుడవడము వలన నిజమైన అదృష్టవంతుడు, భాగ్యశీలి అయ్యాడు. రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.